నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రైతుల ఆదాయం పెంపుదలకు సహకారం ఐసీఏఆర్ నేర్కా డైరెక్టర్ శేషుమాధవ్ వెల్లడి. జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం. పర్యావరణ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అద్భుత పర్యాటక కేంద్రంగా మంగినపూడి బీచ్. మసూలా బీచ్ ఫెస్టివల్ 2025 ప్రారంభం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. కాపు భవన్ కు స్థలం కేటాయించడంపై హర్షం. మంత్రి కందుల దుర్గేష్ కు నాయకుల కృతజ్ఞతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్రీ ఖరీఫ్ ప్రచారాన్ని మే 29 నుంచి జూన్ 12 వరకు నిర్వహిస్తున్నట్లు నేర్కా డైరెక్టర్ డాక్టర్ ఎం శేషుమాధవ్ వెల్లడించారు. రాజమహేంద్రవరం సిటీఆర్ఐలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, దేశంలోని ఐసీఏఆర్ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేవీకేలు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ విభాగాలు పాల్గొంటున్నాయని అన్నారు. శాస్త్రవేత్తలు 2000కు పైగా జట్లుగా ఏర్పడి ప్రతిరోజు 700 జిల్లాలు, 6500 గ్రామాలను సందర్శిస్తూ 1.5 కోట్ల రైతులను కలిసి రాబో ఖరీఫ్ సీజన్లో రైతుల ఆదాయాన్ని పెంచడానికి, స్థిరమైన వ్యవసాయం చేయడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయని వివరించారు. సమావేశంలో నోడల్ సైంటిస్టులు వై సుబ్బయ్య పాల్గొన్నారు. ఇంగ్లీష్ మీడియా కూడా ఉంది, ముందు తెలుగు మాట్లాడతాము. యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ ఇంగ్లీష్ ఆల్సో. ఒక ప్రతిష్టాత్మకంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అని ఒక పెద్ద కార్యక్రమము మనకి మే 29 నుంచి స్టార్ట్ అయింది. అది జూన్ 12 వరకు ఉంటుంది. 15 రోజుల ఒక పెద్ద కార్యక్రమము. దీంట్లో భారతీయ కృషి ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కూడా భాగస్వామై ఈ భారతీయ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ని చేస్తున్నాం. ఇది ఎందుకు చేస్తున్నామంటే, ముఖ్యంగా రైతులు వికసిత్ భారత్లో మనం 2047లో భారతదేశం ఏదైతే అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే అగ్రికల్చర్ డెవలప్ కావాలి. మన భారతదేశం బాగా వీఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ హెవీలీ. సో అగ్రికల్చర్ అన్నది డెవలప్ కావాలి. ఇప్పుడు ప్రజెంట్గా అగ్రికల్చర్ ఇండియాలో 4% ఉంది అగ్రికల్చర్ గ్రోత్. ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ లైక్ దిస్, ద టార్గెట్ టు యాన్యువల్ టార్గెట్ మనం ప్రతి సంవత్సరం పెరగాలంటే ఒక 5% ఉండాలి. అలాగే అందులో స్టేట్స్లో చూసుకుంటే కొన్ని స్టేట్స్, మన ఆంధ్రప్రదేశ్ దాదాపుగా 7 to 8% ఉంది అగ్రికల్చర్ గ్రోత్. కొన్ని స్టేట్స్లో 3%, 2% ఉంది. మొత్తం సరాసరిగా భారతదేశం మొత్తము అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్లో 5% అభివృద్ధి చేయగలిగితే, అది కంటిన్యూస్గా ఉంటే మన వికసిత్ భారత్ 2047కు వస్తుందని చెప్పి మనకు నీతి ఆయోగ్ దాని గురించి క్లియర్గా చెప్పింది. సో దాని భాగంగానే ఈ కృషి డెవలప్ చేయాలంటే, అగ్రికల్చర్ డెవలప్ చేయాలంటే రైతులకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ చేసే రీసెర్చ్ ఇంకా బాగా చేరాలి. జిల్లా వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 4 లక్షల మొక్కలు నాటి పరిరక్షించే కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరుగుతోందని, నాటిన మొక్కలను పరిరక్షించే బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్, చీఫ్ కన్సర్వేటివ్ ఫారెస్ట్ మూర్తి తదితరులు హాజరయ్యారు. వాతావరణంలో 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగితే మానవాళి జీవనం అస్తవ్యస్తం అవుతుందని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరం బాధ్యత వహించాలని, నాటిన ప్రతి మొక్క పెరిగేలా సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఆకుపచ్చ భూమి భూమిని కాపాడుతుంది అనే సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. డిఈఓ కె వాసుదేవరావు, జిల్లా అధికారులు మాధవరావు, కేఎన్ జ్యోతి, ప్రజాప్రతినిధులు, ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది, ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
ఏం చేస్తే మంచిది కూడా మీ అందరికీ తెలుసు. కానీ మానవ సహజం తప్పిదం చేయడం. ఈరోజు ఏదైతే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ముఖ్య లక్షణం, మరి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం, కాలుష్యాన్ని తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగించడం. ఇవన్నీ కూడా చెయ్యాలంటే మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోవడంలోనే ఇది అందరి యొక్క బాధ్యత. అందరి యొక్క బాధ్యత ఏ విధంగా ఉంటుందన్నది డిఎఫ్ఓ గారు మా అందరికీ కూడా అవకాశం తగ్గించి ఆయన అన్ని మాట్లాడడం వల్ల మాకు ఈ యొక్క బాధ తగ్గింది. ఆయన టెక్నికల్గా చెప్పాల్సినవి అన్నీ కూడా చెప్పారు. మీ అందరినీ కోరేది ఒక్కటే, బాధ్యత. ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా ఉన్నట్లయితే మన ఒక సమాజంలో అనేకమైన మార్పులు తెచ్చుకోవచ్చు. ఏదైతే ఎన్వైరన్మెంట్లో మనం జీవిస్తున్నామో మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి అని, మనం ఒక 2 degrees సెంటీగ్రేడ్స్ టెంపరేచర్ పెరిగితేనే మనం ఉండలేం. సడన్గా రెయిన్స్ పడితేనే మనం దాన్ని హ్యాండిల్ చేయలేం. ఫ్లడ్స్ వస్తేనే చాలా నష్టం జరుగుతుంది. అలానే మనకి బోర్వెల్ డ్రిల్ చేసినప్పుడు మనకి 150 meters కన్నా లోపలికి వెళ్ళిపోతే వాటర్ రాదు. సో మనం పీల్చే గాలి ఆరోగ్యంగా ఉండాలి అన్నా, మనం తాగే నీరు ఆరోగ్యంగా ఉండాలి, దొరకాలి అన్నా, మన చుట్టూ ఉండే వాతావరణం మనం జీవించడానికి అనుకూలంగా ఉండాలి అన్నా కూడా ఈ పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఈ పర్యావరణాన్ని ఎవరు బయట నుంచి వచ్చి పరిరక్షించేది ఉండదు. ఈ పర్యావరణంలో ఉంటున్న మనమే మన పర్యావరణాన్ని, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మార్చుకుంటూ పర్యావరణాన్ని మన జీవన విధానాన్ని అనుకూలంగా వచ్చేటట్టుగా చేయాలి. Environment Day. So today is a very great day. We are celebrating for our survival for next hundreds of centuries. So దాంట్లో ban plastic ఒక మెయిన్ మనకి ఉద్దేశం. So today also we have planned raids on the wholesale godowns in the city and around the city. పంచాయత్స్లో టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసుకొని 5 షీ టీమ్స్ శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్వైరన్మెంట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసుకొని దాంట్లో ఆల్ ఆర్ ఉమెన్ ఆఫీసర్స్ ఫ్రమ్ సచివాలయం స్టాఫ్ దే ఆర్ కండక్టింగ్ రీడ్స్ టు డెవెన్ అండ్ వీ ఆర్ ప్లానింగ్ ఫర్ అరౌండ్ 5 to 10 tons ఆఫ్ ద సీజర్ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్ టుడే సింగిల్ డే. సో ఒక మేజర్ క్యాంపెయిన్ టైప్ చేస్తున్నాము. దినోత్సవం సందర్భంగా అందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జూన్ 5వ తేదీ ఇడీ ప్రపంచవ్యాప్తంగా మనము పర్యావరణ దినోత్సవంని ఆచరిస్తున్నాము. దీనికి ముఖ్య కారణం అంటే పర్యావరణంలో చాలా మార్పు వస్తుంది, పర్యావరణంలో చాలా తేడా వస్తుంది. 1972 నుంచి యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి వారు ఈ హ్యూమన్ అండ్ ఎన్వైరన్మెంట్ అనే కాన్ఫరెన్స్ తోటి, ఒక కార్యక్రమంతోటి ఈ ప్రపంచ పర్యావరణ దినాన్ని మొదలుపెట్టారు. మసూలా బీచ్ ఫెస్టివల్తో బందరు కొత్త రూపు సంతరించుకుందని, త్వరలో ఈ ప్రాంతాన్ని అద్భుత పర్యాటక కేంద్రంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి సముద్ర తీరంలో మసూలా బీచ్ ఫెస్టివల్ 2025ను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ హట్టహాసంగా ప్రారంభించారు. మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ కళా సాంస్కృతిక వైభవం వెలుగొందేలా మసూలా బీచ్ ఫెస్టివల్ 2025కు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. అమరావతి ఐకానిక్ టవర్, అసెంబ్లీ ఆకారంలో తయారు చేసిన ముఖద్వారం, గేట్వే ఆఫ్ అమరావతి ఆకర్షణీయంగా ఉన్నాయని అన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, డీసీసీబీ చైర్మన్ రామకృష్ణ, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, కలెక్టర్ బాలాజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా వచ్చిన ప్రాథమిక హక్కులే కాకుండా ప్రకృతిని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సగటున ప్రతి ఇంట్లో విద్యుత్తు, నీరు, వంట గ్యాసు దుర్వినియోగం అవుతున్నట్లు అధ్యయనాల ద్వారా తెలిసిందన్నారు. అలా ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలందరికీ హితవు పలికారు. భవనాలు పడగొట్టేటప్పుడు చెట్లు పడగొట్టకుండా చెట్టును సంరక్షణ విషయంలో కొమ్మలు నరికితే చెట్లు బతికే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, అర్బన్ రేంజ్ డిఐ బి దిలీప్ కుమార్, హెచ్ఎంలు, అధికారులు పాల్గొన్నారు. మేము ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తామని, మొక్కలు నాటుతామని, పర్యావరణాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తు తరాల కోసం ఒక శుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన పర్యావరణం అందించడానికి కృషి చేస్తామని, మన భూమిని పచ్చగా పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తామని, మేము పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, మేము పర్యావరణాన్ని కాపాడడం కోసం ఒక నిర్దిష్ట లక్ష్యంతో పని చేస్తామని మరియు మన సంస్థ పర్యావరణాన్ని కాపాడడానికి పూర్తి సహాయం చేస్తుందని ప్రతిజ్ఞ చేస్తున్నాము. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు సమీపంలో కాపు భవనం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 30 సెంట్ల భూమిని కేటాయించడం పట్ల కాపు సంక్షేమ సేవా సంఘ ప్రతినిధులు హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. త్వరలో నిర్మాణ పనులకు కార్యాచరణ చేస్తామని తెలిపారు. స్థానిక ఆనంద్ రిజెన్సీ కాటన్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో కాపు సంక్షేమ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు రామినీడు మురళి, గౌరవ సలహాదారు దొండపాటి సత్యంబాబు, కార్యదర్శి చింతం వీరబాబు మాట్లాడారు. గడిచిన ఎన్నికల ముందు కందుల దుర్గేష్ తమ సంఘానికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారని, ఆయన ఇప్పుడు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి హోదాలో జిల్లా కలెక్టర్తో నిత్యం సంప్రదింపులు జరిపి బొమ్మూరు గ్రామంలో RS నంబర్ 386/10లో 30 సెంట్ల భూమిని కేటాయించినందుకు చొరవ తీసుకున్నారని కృతజ్ఞతలు తెలియజేశారు. సంఘ నాయకులు పాటంశెట్టి రవి, చిక్కాల బాబులు, గట్టి నర్సయ్య, సత్యమూర్తి గజేంద్ర, జక్కంపూడి అర్జున్, మంచాల సునీల్, మెంటే ప్రసాద్, బడే చంద్ర, పల్నాటి శ్రీను, కుచ్చు శ్రీను, తోరం నాగేంద్ర, అల్లాటి రాజు, నల్లం ఆనంద వెంకటేశ్వరరావు, రామ్జీ, నాని, పంటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా స్వాగతం పలుకుతాం. ఆశగా ఎదురు చూసినటువంటి ఇవ్వడం జరిగింది. ఆ సైట్ వేసి మీ గురించి చెప్పడానికి ఈ ప్రెస్ అలాగే ఇక్కడికి విచ్చేసిన మా మరి పార్టీలకు కూడా అన్నింటికి అతి మినిస్టర్ గారి సమక్షంలో, మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పుడు మా సంఘం కార్యదర్శి అందరికీ నమస్కారం అండి. ఈ కాపు సంక్షేమ ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి సెలవు తీసుకు సంక్షేమ సంఘం అందరూ నిలబడాలా? RS 386/9-10లో అడిగాము మళ్ళా బొమ్మూరులో. దాన్ని RS 386/10లో 30 సెంట్లు ఇచ్చారు మాకు కలెక్టర్ గారు. కానీ ఈ కార్యక్రమం అందరికి రావడానికి మంత్రివర్యులు శ్రీ దుర్గేష్ గారు ప్రధాన కార్యక్రమం, వారు చాలా సర్వీస్ చేసి మంత్రి గారు కలెక్టర్ గారితో కానీ మరి ఎవరు ముఖ్యమంత్రి గారితో కానీ
డిప్యూటీ సీఎం గారితో కానీ అందరితో పరిచయం చేసి ఈ రోజుని నేను రాగానే మీకు ప్రామిస్ చేస్తున్నాను, మంత్రి అవగానే కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి సైట్ అలాట్ చేస్తానని చెప్పారు. ఆ ప్రామిస్ని నిలబెట్టుకుని ఈరోజు మరి మంత్రి గారు మాకు ఈ సైట్ని అలాట్ చేయడంలో వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తూ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు సహకరించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ, మరి ముఖ్యంగా మేము కూటమికి సపోర్ట్ చేస్తూ మీటింగ్ పెట్టినప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుని పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ ప్రకారం మరి పురంధేశ్వరి గారు కూడా చాలా కృషి చేసి, రాజమండ్రి ఎంపీ గారు పురంధేశ్వరి గారు కూడా చాలా కృషి చేసి మరి మాకు ఈ సైట్ అలాట్మెంట్ చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ, అద్భుతమైన పాలన అందిస్తున్న కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా వీరు సంప్రదించి ఇక్కడ కలెక్టర్ గారిని కూడా ఎన్నిసార్లు పాపం ఆయన అంత బిజీలో కలెక్టర్ గారిని అంత మొబలైజ్ చేశారో మరి మాకు తెలుసు. మమ్మల్ని ఎన్నిసార్లు మీరు వెళ్ళలేదట, ఇంకా వెళ్ళండి ఇలా నేను మాట్లాడానని చెప్పి పంపించేవారు. అలాగే ప్రత్యేకంగా మన ఎంపీ పురంధేశ్వరి గారు చాలా ఆదరణ చూపించారు మన కాపు సంఘానికి సైట్ ఇవ్వడంలో. మేము ఎలక్షన్కు ముందు క్యాంపెయినింగ్లో మీటింగ్ పెడితే వారి భర్త గారు వచ్చారు. మన ఐకమత్యాన్ని చూసే కాపుల ఐకమత్యాన్ని, ఆ రోజున్న జోషు, ఆ రోజున్న యువకులు ప్రవర్తించిన తీరు చూసి ఆయన ముగ్ధులైపోయారు. ఆఫ్టర్ 10 years నేను మాట్లాడతానంటే అని చెప్పి మైక్ తీసుకుని మాట్లాడి మీకు వాగ్దానం చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా గెలిస్తే ఎంపీ గారు మీకు చేస్తారని చెప్పి ప్రత్యేకించి ఎంపీ గారు కూడా చెప్పారట. మినిస్టర్ గారు మా అదృష్టం కొద్ది, మా కాపు జాతి అదృష్టం కొద్ది వాళ్ళ దుర్గేష్ గారు మినిస్టర్ అవ్వడం. ఆయన మాకు ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితుల్లో, ఇది మాత్రం ఎట్టి పరిస్థితులు నా హయాంలో నేను చేసి తీరతాను అని చెప్పి అన్నాడు ఆయన. ఆ రోజు ఆ మాట నిలబెట్టుకుని ఆయన నిజాయితీ, ఈ కాపు సంక్షేమ సంఘం నిజాయితీని ఆయన చూసి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ సైట్ నేను ఎలా చేయించి పెడతానని చెప్పి ఈ చేసినందుకు మా జన్మంతా రుణపడి అతనికి మాత్రం కాపు సంక్షేమ సంఘం, కాపు జాతి యావత్తు కూడా మేము దుర్గేష్ గారికి రుణపడి ఉన్నామండి. ఈ రోజు నాడు ఈ కార్యక్రమాన్ని 1-2 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి ఆయనే పరిశీలన చేసి వెళ్ళండి పలానా రోజు అని తీసుకెళ్లిన దీనికి మాకు మధ్యలో రిప్రజెంటేట్ చేసిన మా రవి గారిని కూడా ఇక్కడ ఎంతైనా మెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి. పాటంశెట్టి రవి గారిని ప్రతిసారి ఏమండి పలానా చోట వెళ్ళాలి, పలానా సార్కి వెళ్ళాలి, మనందరినీ కూడా మేము. రాజమండ్రి రూరల్ పరిధిలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. బొమ్మూరులో ఆర్టీఏహెచ్ భవన ఏర్పాట్ల పనులను రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికత, ఇన్నోవేషన్ యువతలోని నైపుణ్యం కలిగిన వారికి వారి అభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, ఎన్టీఆర్, తిరుపతి, అనంతపురం జిల్లాలలో ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మన జిల్లాలో అడ్వాన్స్ స్కోప్ మోడల్ను, ఈ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించుకోనున్నట్లు చెప్పారు. ఈ హబ్ నిర్వహణ విషయంలో గ్రీన్కో ఎనర్జీ, ఓఎన్జీసీ, గెయిల్, అవంతి తదితరులు ప్రమోటర్లుగా ఉంటారని కలెక్టర్ వెల్లడించారు. ఈ పర్యటనలో ఎస్పీ డి నరసింహకిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. చెరువుగట్టు అక్రమ తవ్వకాలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన కుటుంబంపై దాడి చేసిన అమానుష సంఘటన జరిగింది. స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ వ్యవస్థాపక అధ్యక్షుడు బర్రె ఆనంద్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. రాజనగరం మండలం పల్లకడియం గ్రామంలో ఉన్న చెరువుగట్టును ఆ గ్రామ సర్పంచ్ రమ్య, భర్త చావా ప్రసాద్ మరికొందరు వ్యక్తులు కలిసి చెరువుగట్టు మట్టిని అక్రమంగా తరలించడంతో పాటు గట్టుపై 60 సంవత్సరాల కాలంగా ఉన్న చెట్లను కూడా కొట్టివేసి అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. దీనిపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు ఫిషర్మెన్ సొసైటీ నాయకుడు విజ్ఞాన రాంబాబు, ఇస్సకోటి మహాలక్ష్మి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ సంఘటనపై కక్ష పెంచుకున్న గ్రామ సర్పంచ్ భర్త చావా ప్రసాద్ ప్రోద్బలంతో రొక్కల వెంకటేష్, వేమారపు సురేష్, రొక్కల సుబ్బారావు, రొక్కల శ్రీను, రొక్కల దుర్గయ్య తదితరులు
పెద్దల సమక్షంలో మాట్లాడే పని ఉందని బాధిత కుటుంబాన్ని పిలిచి మహిళ అని చూడకుండా అమానుషంగా దాడి చేశారన్నారు. విసకోటి సుధీర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసు వారు కూడా ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరి మీద పెట్టకూడదు అన్న ఉద్దేశాలు ఉన్నాయా, లేకపోతే ఏంటో అర్థం కాని పరిస్థితి. ఇంత దుర్మార్గమైన విషయం జరుగుతుంటే ఇది పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే పోలీసు వారి ద్వారా జరిగిన దాడిగానే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు సరైన సమయంలో సరైన సంఘటనలు చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి లేదు. ఇది మళ్ళీ ఊరి లోపలికి వెళ్ళాలన్నా కూడా మమ్మల్ని చంపేస్తారేమో అని భయపడే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఇంత దారుణమైన సంఘటన జరుగుతుంది. దీని మీద రాజానగరం పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఎస్పీ గారి దాకా మొత్తం దీంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో మొత్తం వీళ్ళందరినీ కన్సర్న్ ఎవరైతే దాడి చేసిన వ్యక్తుల దగ్గర నుంచి మొదలెట్టి పోలీసు వ్యవస్థకి వీళ్ళందరి మీద ఢిల్లీ వెళ్ళి ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ పెడతాం. న్యాయస్థానాల ద్వారా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే దాకా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. రాష్ట్ర డీజీపీ గారికి కూడా ఏమైనా కంప్లైంట్ చేయబోతున్నారా? సార్, రాష్ట్ర డీజీపీ గారికి ఇచ్చాము, రాష్ట్ర డిఐజీగా ఏలూరు డిఐజీ గారికి ఇచ్చాము. అందరికీ కూడా రిజిస్టర్ పోస్టుల ద్వారా కంప్లైంట్ పెట్టండి. హ్యూమన్ రైట్స్ కమిషన్కి పెట్టాం, అందరికీ పెట్టాం. అవి వచ్చేలోపు ముందు అసలు పోలీసు వాళ్ళు మినిమం ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఉందా లేదండి? ముందు ఇనిషియల్గా జరిగిన దాడి చెప్పుడు నమోదు చేయలేదు, ఆ తర్వాత ఒక్కడి మీద దాడి చేసినప్పుడు నమోదు చేయలేదు. ఇప్పుడు కుటుంబాలని చంపేసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ కూడా ఎలాగంటే మనుషులు చచ్చిపోయిన తర్వాత మొత్తం రాష్ట్రం అంతా ఒక మారుమోగిన తర్వాత ఒక నార్మల్ కేసు అనేది నమోదు చేసే పరిస్థితి. అంటే పోలీసు వ్యవస్థ కానీ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ కానీ ఈ రాష్ట్రంలో ఎంత దయనీయంగా ఉందంటే ఏదో లాస్ట్ వైసీపీకి దీనికి కంపారిజన్ చేస్తే ఏదో పెనం మీద నుంచి పొయ్యిలో పడిన పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రజలందరి పరిస్థితి. ఇంత దారుణమైన సంఘటన ఉంది. దీని పోలీసు వారి మీద కూడా మేము అవసరమైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి, నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఫిర్యాదు చేయాలనుకుంటాం. న్యాయస్థానాల ద్వారా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. చెరువుల్లో మట్టితో ఉన్నారని దాని మీద మేము కలెక్టర్ గారు కంప్లైంట్ పెట్టామండి. కంప్లైంట్ పెడితే మా ఊర్లో చిన్న మీటింగ్ పెట్టారండి. మీటింగ్ పెడితే మా చెరువులో మట్టి గేదెలు పడిపోతున్నాయి, అలా తవ్విచ్చేశారు అని వెళ్ళి అడిగిన దానికి మమ్మల్ని మా ఫ్యామిలీ అందరినీ కొట్టి తవ్వేశారు ఇంటికి. మేము ఇంటి దగ్గరికి వచ్చేసాం, మళ్ళీ ఇక్కడికి హాస్పిటల్కి జాయిన్ అయ్యాం. ఎప్పుడు జరిగింది మీ మీద? ఈరోజు ఉదయం 10 గంటలకు జరిగింది. ఏమని పిలిచారు? మీటింగ్, చిన్న మీటింగ్, కేసు ఎందుకు పెట్టారు అన్న దాన్ని తగువ మీటింగ్ అని ఏం చెప్పలేదండి. మిమ్మల్ని పిలుస్తున్నారు సంఘ పెద్ద గారు అని పిలిచి అక్కడికి తీసుకెళ్ళి కొట్టారు. ఏమన్నారు పెద్ద సంఘ పెద్ద? పిలిచి సర్పంచ్ గారి మీద ఎందుకు కేసు పెట్టారు అంటే మేము కేసు పెట్టలేదండి, ఇలా ఫిర్యాదు చేసుకున్నాము, ఇలా అక్రమంగా మట్టి తవ్వుతున్నారు, చెట్లు కొట్టేస్తున్నారు, చెరువు కొట్ల మీద చెట్లు కొట్టేస్తున్నారని ఇలాగా ఫిర్యాదు చేసుకున్నాము కలెక్టర్ గారికి అని చెప్పామండి. చెప్తే మీరు కేసే పెట్టారు అన్న దాని మీదకి వచ్చి మమ్మల్ని కొడతాం. పశుసంవర్ధక శాఖ సంక్షేమ కమిటీ మెంబర్గా నియమితులైన సత్య చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు తమ్మా రవి రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి దుస్సాలువా, పుష్పగుచ్చం అందజేశారు. ఆయనతో పాటు పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, అడిషనల్ డైరెక్టర్ రవివర్మ కూడా ఉన్నారు. గోరంట్ల సభ్యుడిగా నియమితులైన తమ్మా రవిని ఆశీర్వదించి అభినందించారు. కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఆదివారం ఉదయం 10కి ఆదివారం 10 గంటలకు ఉదయం 9కి తీసుకోండి. నోట్ చేసుకోండి. 9కి చేసుకోండి. ఇక్కడికి వస్తారా? చూడండి సార్, చిన్న వయసు నుంచే మద్యం, జోదం వంటి దురలవాట్లకు బానిసై ఆటో అద్దెకు తీసుకుని ఇళ్లలో, ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న పారేపల్లి బాబీ అనే నేరస్తుడిని రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు స్థానిక 3 టౌన్ పిఎస్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఆనూరుకు చెందిన పారేపల్లి బాబీ 25 ఏండ్లు ఆటో నడుపుతూ రాజమహేంద్రవరం లింగంపేట రోడ్లో ఉన్న పోలీసులను చూసి పరారయ్యే ప్రయత్నం చేయగా ఎస్ఐ అప్పలరాజు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఆటోలో ఎలక్ట్రికల్ కట్టర్ ఉండడంతో స్టేషన్కు తరలించి విచారించగా హుండీ చోరీల విషయం వెలుగు చూసింది. ఇటీవల కాలంలో 3 టౌన్ పరిధిలోని 4 కోరుకొండ పిఎస్ పరిధిలో ఒక చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన సిఐ వి అప్పారావు, ఎస్ఐ అప్పలరాజు, హెచ్సిటి లోవకుమార్, పీసీలు బి విజయ్ కుమార్, పి మహేష్ కుమార్, కె పవన్ కుమార్, కె శ్రీనివాస్ను జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అభినందించారు.
ఒకడే మన జిల్లాలో కోరుకొండ మండలం గాడాలు ఒకటి, తర్వాత మల్లైపేట, ఆర్యాపురం, కంబాల్ చెరువు, ఈ 5 ప్రాంతాల్లో కూడా టెంపుల్స్ అఫెన్స్ చేసి తిరుగుతున్న పరారీలో ఉన్న వ్యక్తిని ఈరోజు రాజమహేంద్రవరం లింగంపేట రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో మా సిబ్బందికి ఇటు దొరకడం జరిగింది. అందులో ఇతను అఫెన్స్కి వెళ్ళేటప్పుడు ఆటో తీసుకెళ్తాడు. ఆటోలోనే ఉండి పగలగొట్టి హుండీ ఆటోలో వేసుకుని హుండీలో ఉన్న డబ్బులను తీసుకొని ఆ హుండీని గోదావరిలో పడేస్తారు. ఈ విధంగా పడేసి ఇప్పటి వరకు మొత్తం 5 కేసులు 5 దొంగతనాలు పాల్పడ్డాడు. మొత్తం 5 టెంపుల్స్లో కలిసి 1,05,000 రూపాయలకు గాను ఈరోజు 95,030 రూపాయలు నగదు అతని నుండి స్వాధీనం చేసుకొని అతను ఏదైతే నేరానికి ఉపయోగిస్తాడో ఆటోని, అదే విధంగా అఫెన్స్కి ఉపయోగించే ఎలక్ట్రికల్ కట్టరు మరియు ఒక సెల్ ఫోన్ని అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతని పేరు పారేపల్లి బాబీ, తండ్రి సత్యనారాయణ, 25 ఇయర్స్, రామాలయం పక్కన ఆనూరు గ్రామం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రైల్వే క్వార్టర్స్లో ఉన్న శ్రీ సాయి వెంకట ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న స్థలంలో భారత వికాస్ పరిషత్ టంగుటూరి ప్రకాశం శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పివిఎస్ నారాయణ, ఎస్ గణేష్, కె శ్రీనివాసరావు, ఉన్నికృష్ణ, సుబ్రహ్మణ్యం, భారత్ వికాస్ పరిషత్ సభ్యులు, ఆలయ భక్తులు ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ పరిరక్షణకై నినదించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయడం ద్వారా పర్యావరణంలో పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.